హల్లెలూయ. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు, మహిమ. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. ఈ బెరాక పరిచర్యల ద్వారా ప్రభు మిమ్మల్ని అన్ని విషయాలలో ఆశీర్వదించి తన రాకడికి సిద్ధపరచునుగాక. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ బెరాక పరిచర్యలు మా కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుచు ఉన్నాం. దేవుడు గడిచిన 6 మాసాలు కంటికి కనుపాపలే కాపాడి మనల్ని ఈ పునరుద్ధానపు ప్రభువుల ఆరాధనకి తోడుకొచ్చాడు. అందు నిమిత్తమై కృతజ్ఞతాస్తుతులు. ఈ జూలై మాసమంతా తోడుగా ఉండి కృపాక్షేమాల చేత నడిపిస్తూ మిగిలిన అర్ధ సంవత్సరం తోడుగా ఉండి తన రాకడికి సిద్ధపరచునుగాక. దేవుని మాటలు మనం ధ్యానించినట్లయితే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేదునకు మధ్యన దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టెను. ఇలాగున ఫిలిప్తులు అణపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోని తిరిగి రాక ఆగిపోయేరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిప్తులకు విరోధముగా ఉండెను. దేవుని ప్రజలారా, అక్కడ సమూయేలు ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చెబుతున్న మాట ఏంటంటే, ఒక రాయిని నిలిపి బలర్పించి ప్రార్థన చేసి ఇంతవరకు దేవుడు మనకి సహాయము చేసెను. ఎంతవరకే మనకి సహాయం చేశాను. ఫిలిప్తీయులు ఇశ్రాయేల్ ప్రజల మధ్యకు వచ్చారు. వాళ్ళ మధ్యకు వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళతో ఇశ్రాయేల్ పక్షాన ఫిలిప్తీయులతో యుద్ధం చేసి వాళ్ళని తరిమి కొట్టి వాళ్ళకి ఇశ్రాయేల్ ప్రజలకి జయాన్ని ఇచ్చారు. అప్పుడు సమూయేలు ఒక రాతిని నిలిపి బలర్పించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇంతవరకు మనకి దేవుడు సహాయం చేశాడు, ఎబెనెజర్ అని పేరు పెట్టారు. అక్కడ ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో దేవుడు ఎంతవరకు సహాయం చేస్తాడు? ఆ మాట చదివిన తర్వాత, సందర్భాన్ని నేను గ్రహించిన తర్వాత నాకు ప్రభు దగ్గరికి వెళ్ళి నేను అడిగితే, ప్రభువా ఎంతవరకు సహాయం చేస్తావు అంటే, ఇంతవరకే సహాయం చేస్తావా, ఎంతవరకైనా సహాయం చేయగలుగుతావా? ఇంతవరకే సహాయం చేసినట్టు అక్కడ రాస్తుంది. ఇంతవరకే, ఇక అది మించి ముందుకు పోదు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో దేవుని సహాయం ఎంతవరకు, దేవుని దగ్గర నుంచి సహాయాన్ని ఎంతవరకు పొందుకుంటున్నావు? గడిచిన 6 నెలలైనా మిగిలిన 6 మాసాలు కూడా సహాయం చేసి నీ రాకడ సిద్ధపరుస్తావు అని ప్రార్థన చేస్తే ప్రభు చెప్పాడు, వాళ్ళకైతే అంతవరకే సహాయం దొరికింది, అంతవరకే సహాయం చేశాను. కానీ నీకు ఈ బెరాక పరిచర్యలకి ఎంతవరకే నేను సహాయం చేస్తాను, ఎంతవరకని కాదు, ఎంతవరకైనా నేను సహాయం చేస్తాను అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో ఇశ్రాయేలు ప్రజల వలె ఎంతవరకే సహాయం చాలు, ఇంతవరకే సహాయం అని చెప్పేసి అక్కడే ఆగిపోతూ ఉన్నారా? ఎంతవరకైనా దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ దేవుని సహాయం పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారా? వాళ్ళకి అంతవరకు ఎందుకు సహాయం దొరికింది? వాళ్ళకి అంతవరకు ఎందుకు సహాయం చేశాడు దేవుడు? అంతవరకు ఎందుకు చేశాడు? ఈ రోజున ఆయన రక్త మాంసాలలో పాలు పొందుతున్న మీ వ్యక్తిగత జీవితాలలో మనం గమనించవలసింది, యేసు ప్రభు తన రక్తాన్ని కార్చి ప్రాణాలు పెట్టి నలగొట్టబడి బలియాగమైంది. ఎందుకొరకు? ఇంతవరకు కాదు, మనం ఆయన దగ్గరికి చేర్చబడి నిత్యరాజులు చేర్చబడి ఆయనతో యుగాలు నివసించేంత వరకు ఆయన మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఏదో రోగాలు పోవటం, సమస్యలు పోతాం, బాధలు పోతాం, అది కాదు. ప్రభు రాకలో మనం ఎత్తబడేంత వరకు ఆయన సహాయం మనకి దొరుకుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎంతవరకు అంటే ఇంతవరకు కాదు. ఓ తండ్రి చెప్తున్నాడు పిల్లోడితో, అరే నువ్వెంతవరకు చదువుకుంటే అంతవరకు నేను చదివిస్తాను, నేను కష్టపడతా, ప్రయాసపడతా, నాతో నువ్వు పెట్టుకోవద్దు, నువ్వు చదవటానికి సిద్ధంగా ఉండి అంటున్నాడు. కానీ వాడు ఏం చేస్తున్నాడు? నాకు ఈ చదువు చాలు, 10th క్లాస్తో చాలు, నేను పనికి వెళ్తాను అంటున్నాడు. నువ్వు ఇంతవరకు కాదరా, ఇంకా బాగా చదవాలరా, ఇంకా మంచి పొజిషన్లోకి రావాలరా, మంచి మార్కులతో పాస్ కావాలా, ఎంతవరకైనా నువ్వు చదువుతానంటే నేను అంతవరకు నీకు సహాయం చేస్తాను అంటే వాడు అంటున్నాడు, నాకు అంతవరకు వద్దులే కానీ 10th క్లాస్ పాస్ చేసావు కదా చాలు అంటున్నాడు.
అంటే మీ జీవితాలలో ఎంతవరకైనా ఇశ్రాయేలు ప్రజలకైతే అక్కడ వరకే దొరికింది సహాయం. అది ఎందుకు దొరికిందో వివరిస్తాను నేను. మనకెందుకు సహాయం అంతవరకు చేస్తాడో అది కూడా తెలియపరుస్తాను. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో దేవుని ప్రజలారా ఎంతవరకు సహాయం కావాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావు అని ఎంతవరకైనా ఒక తండ్రి తన పిల్లల గురించి ఎంతవరకైనా నేను వాళ్ళని చదివిస్తాను, ఎంతవరకైనా వాళ్ళకి తీసుకువెళ్తానండి, ఎంతవరకైనా వాళ్ళకి సహాయం చేస్తానని ఒక తండ్రి చెబితే నీ కొరకు నా కొరకు ప్రాణాలు పెట్టి బలియాగమై ఆఖరి రక్తపు పొట్టును ధారపోసిన యేసు ప్రభు ఇంకెంత సహాయం చేస్తాడండి? కొంతవరకే చేస్తాడా? ఇంతవరకే చేస్తాడా సహాయం? ఎంతవరకైనా చేయగలుగుతాడా? ఆ సందర్భం నేను చదివితే నాకు చాలా విచారం, బాధ కలిగింది. ఏంది ప్రభా, ఇంతవరకే నువ్వు సహాయం చేస్తావా? ఇంతవరకు నీ సహాయం మాకు దొరికిద్దంటే కాదు, అది అక్కడ వాళ్ళకి అంతవరకే సహాయం దొరికింది. కానీ మీకు ఎంతవరకైనా నేను సహాయం చేస్తాను, ఆఖరి రక్త బొట్టును మీ కొరకు దారబోసిన నేను ఎంతవరకైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఇశ్రాయేలు ప్రజల మీదకి శత్రువు వచ్చాడు. శత్రువు వచ్చి ప్రగల్భాలు పలుకుతూ ఉంటుంటే రాజు, ప్రవక్త, దైవసేవకులు ప్రార్థన చేసి ప్రజలతో చెప్పిన మాట, మనకి అతనికంటే ఎక్కువైన సహాయం కలిగింది. అతనికి మాంసయుక్తమైన బాహువి అండ, మనకి అంతకంటే ఎక్కువ సహాయం చేయటానికి దేవుడు బాహు మనకుందని చెప్పేసి ప్రజలను ధైర్యపరిచాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో ప్రజల కంటే, అధికారుల కంటే, తెలిసిన వాళ్ళకంటే వీళ్ళకంటే లోకం కంటే ఎక్కువైన సహాయం ఎంతవరకైనా సహాయం చేయగలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. కనుక దేవుని ప్రజలారా మీ ఆత్మీయ జీవితాలలో ఇంతవరకు నాకు సహాయం దొరికింది, ఇక్కడికే సహాయం దొరికిద్దా, ఇక ముందుకు సహాయం దొరకదని కలవరపడొద్దు, దిగులు పడొద్దు. ఇక్కడ వరకే కాదు, ఎక్కడ వరకైనా ఎంతవరకైనా సహాయం చేయగలిగిన దేవుడు యేసు ప్రభు, ఎంతవరకైనా సహాయం చేయగలిగిన సమర్థుడు మన రక్షకుడు. కనుక దేవుని ప్రజలారా మీ ఆత్మీయ జీవితాలలో ఎక్కడ వరకైనా సహాయం చేస్తాడు. దేవునిలో రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయం 13వ వాక్యం. అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధంగా ఉన్నది. ఎవరి దినములన్నిట? సమూయేలు వండిన దినములన్నిట యెహోవా హస్తం ఫిలిష్తీయులకి విరోధంగా ఉండెను. అది మొదలుకొని వాళ్ళు ఇశ్రాయేలు సరిహద్దులలోకి రావటం మానేశారంట. ఎప్పటి వరకైనా ఎంత సహాయమైన ఎందుకు దేవుడు చేస్తాడు అంటే, ఒక సమర్పించుకుని యాజకుడు, దేవుని చిత్తానుసారంగా పరిచర్య చేసే సేవకుడు అడుగు జాడలు మీరు నడవగలిగితే, సత్తువు కలిగిన సంఘంలో మీరు చేర్చబడితే, దేవుని ఉపదేశాలు నిలవగలిగితే, దేవుని ఉద్దేశాలు మీరు గుర్తిరగగలిగితే, సమూయేలు ఉండిన దినములన్నిట యెహోవా హస్తము ఫిలిష్తీయులకి వ్యతిరేకంగా విరోధముగా పోరాడుతూ ఉన్నది. అంటే సమూయేలు దినములన్నిటిన తర్వాత అంటే ఇంతవరకైన సహాయము అంటే సమూయేలు దినములన్నిట ఆ తర్వాత సహాయం రాదా? ఫిలిష్తీయులు వ్యతిరేకంగా ఉండదా? ఈరోజు నీ ఆత్మీయ జీవితాలు ఎంతవరకే, సమూయేలు దినములన్నిటి వరకే. సమూయేలు తర్వాత దేవుని సహాయం వద్దా? దేవుని సహాయం లేకపోతే ఫిలిష్తీయులు నీ మీద పడి జయించుతారు, ఫిలిష్తీయులు బానిసలైపోతారు. దేవుని సహాయం ఉంటే వాళ్ళు పారిపోతారు, వాళ్ళు నీ సరిహద్దులలోకి రారు. శత్రువు నీ సరిహద్దులలోకి రాకుండా చేయగలిగిన దేవుడు యేసు ప్రభు. దేవుని ప్రజలారా సమూయేలు ఉండిన దినములన్నిట ఎంతవరకే సహాయం కాదు, ఇంతవరకే కాదు. మీ ఆత్మీయ జీవితాలలో ప్రభు రాకడ వరకు దేవుని సహాయము దొరికి, అందుకే పౌలు గారు అంటారు, సమయోచితమైన సహాయము దొరికి నేటి వరకు మేము నిలిచి ఉన్నాము. దేవుని సహాయం వల్ల నేటి వరకు నిలిచి ఉన్నాం. ఎక్కడ వరకు? ప్రభు రాకడ వరకు నిలిచి ఉన్నాం. ప్రభు రాకడ మనం నిలబడితే ఎత్తబడతాం. కనుక మీ ఆత్మీయ జీవితాలలో ఎంతవరకు కాదు, ఇంతే అనుకోవద్దు. ఆయన కనికరమగలిగిన దేవుడు, వాత్సల్యం చూపించే తండ్రి, కోపించుచునే వాత్సల్యం చూపిస్తాడు.
ఆయన వాత్సల్యత మన ఎడల ఎడతెగక నిలుచుచూ ఉన్నది కనుక ఈ అర్ధ సంవత్సరంలోకి అర్ధమాసంలోకి నూతన మాసంలోకి ఈ జూలై మాసంలోకి మనం క్షేమంగా నడిపించబడి ప్రభుని ఆరాధన చేయగలుగుతున్నాం. కనుక మీ ఆత్మీయ జీవితాలలో ప్రభుని అడగండి, మాకు ఎక్కడ వరకైనా సహాయం చేస్తావా అని అడగండి. దేవుడు మీకు ఎక్కడ వరకైనా సహాయము చేయునుగాక. ఆయన చేసే సహాయానికి పరిమితి లేదు. ఆయన చేసే సహాయానికి ఏ తారతమ్యాలు లేవు. పరిమితి లేని విస్తారమైన ప్రభు రాకడ సిద్ధపడి ఆ సహాయము దొరుకునుగాక. ఇశ్రాయేలు ప్రజలకి అంతవరకు ఎందుకు సహాయం దొరికింది అనేది కొన్ని విషయాలు క్లుప్తంగా మనం ధ్యానించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు బానిసత్వం నుంచి కానాను దేశంలో తీసుకొచ్చారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఆయన రక్త మాంసాలలో పాలు పొందాలని నూతన పరచబడి నూతన జీవంతో ఉంటే ఆ రక్త మాంసాలలో ఉన్న జీవంతో ప్రభు రాకడ సిద్ధపడతాం. రక్షించబడ్డప్పుడు సంవత్సరం ప్రారంభించినప్పుడు బాగానే ఉజ్జీవంగా ఉత్సాహంగా ఉంటారు. రాను రాను క్రమేణ ఏమైపోయిందంటే లోక మర్యాదలు నేర్చుకుంటారు, లోకాన్ని చూస్తారు, లోకాశలో కూరుకుపోతారు. చివరికి భక్తిహీనమైన జీవితంలోకి దిగజారిపోయి భక్తి చేస్తున్నామనే భ్రమలో ఉంటారు. ముందు 2వ వాక్యం చదవండి. మందసము కిర్యత్యరీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలులందరూ యెహోవాను దుఃఖించుచు ఉండగా అంటే దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలందరూ యెహోవాను అనుసరింప దుఃఖిస్తూ ఉన్నారంట. ఆరాధన కరమంటే దుఃఖం, ప్రార్థన చేయమంటే దుఃఖం, భక్తి చేయమంటే దుఃఖం, దేవుని సన్నిధిలో నిలవమంటే దుఃఖం, దేవుని ఎందుకు దుఃఖం? ఎందుకండి దుఃఖమో? ప్రభువుని ఆరాధించమంటే ఎందుకు దుఃఖం? నీ జీవితంలో భక్తి చేయమంటే ఎందుకు దుఃఖం? అంటే నీ ఇష్టానుసారంగా నీ నచ్చిన భక్తి చేస్తే సంతోషమా? ఇది భక్తి కాదమ్మా, ఇట్లా ఉండకూడదమ్మా, ఈ త్రోవలో వెళ్ళకూడదమ్మా, ఈ త్రోవలో నడవాలమ్మంటే అప్పుడు భక్తి చేయటానికి దుఃఖం వేస్తుంది. ఎందుకు వాళ్ళకి అంతవరకే సహాయం దొరికింది అంటే వాళ్ళు దేవునిని సంపూర్ణంగా ఆరాధించి అనుసరించటల్లా, యెహోవాను అనుసరించ దుఃఖిస్తూ ఉన్నారంట. నువ్వెంతవరకు అనుసరిస్తే అంతవరకే సహాయం దొరికిద్ది. పిల్లల పెళ్ళిళ్ళ కోసం ప్రార్థన చేసుకుంటే పిల్లల పెళ్ళిళ్ళ వరకే సహాయం దొరికిద్ది. పిల్లల చదువుల కోసం ప్రార్థన చేసుకుని పిల్లల చదువుల కొరకే సహాయం దొరికిద్ది. కుటుంబ సమస్యలు తీరాలని ప్రార్థన చేస్తే కుటుంబ సమస్యలు తీరేంత వరకే సహాయం దొరికిద్ది. ఆ తర్వాత సహాయం దొరకదు. ఇంకా తర్వాత ఏమంటారంటే దేవుడు మమ్మల్ని చూస్తలేదండి, ప్రభుకి మేము కనపడతలేదు. నువ్వు భక్తి చేస్తున్నావా, అనుసరిస్తున్నావా, అది గమనించు. ముందు నీలో ఉన్న లోపాలను నువ్వు గుర్తుపట్టి నువ్వు ఏ త్రోవలు నిలుస్తున్నావో, ఏ త్రోవలు వెళుతున్నావో అది గ్రహించి, ప్రభువా నిన్ను అనుసరించలేకపోతున్నా, నన్ను క్షమించు, నన్ను సరిదిద్దని పశ్చాత్తాపడితే దేవుని హృదయపూర్వకంగా అనుసరించగలిగితే ఆయన ఎంతవరకైనా సహాయం చేస్తాడు. ఎంతవరకైనా సహాయం చేస్తాడు. అనుసరించ దుఃఖిస్తూ ఉంటుంటే అంతవరకు ఇంకెంతవరకు సహాయం చేస్తాడండి దేవుడు? ఎంతవరకు సహాయం చేస్తాడు? నువ్వెంత అంటారు కదండి, పిండి కొద్దీ రొట్టె అని చెప్పేసి. పిండి కొద్దీ రొట్టె, ఎంత పిండి ఉంటే అంత రొట్టె వస్తుంది. ఇంత పిండి పెట్టేసి ఆకాశం అంత రొట్టె కావాలని రాదు కదా. నీ విశ్వాస జీవితంలో కూడా, నీ భక్తి జీవితంలో కూడా పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ప్రభుని కనుక ఆరాధించగలిగితే ఆయన ఎంతవరకైనా సహాయం చేస్తాడండి. చెప్పాడు కదండి, ముదిమూర్చు వరకు తల నేర్చేంత వరకు ఆయన మనల్ని ఎత్తుకొని హత్తుకొని నడిపించగలిగిన దేవుడు యేసు ప్రభు. ఏదో కొంతవరకు సహాయం చేసి ఇక నా వల్ల కాదండి, ఇదంత సహాయం చేశాను కదా, దాంతో సర్దుకోలేండి, ఇదంతవరకు నడిపించారు కదా, ఈ నేను నడమని అండో. తల నిరిచి ముదిమొచ్చి వరకు మనల్ని ఎత్తుకొని హత్తుకొని నడిపించగలిగిన దేవుడు యేసు ప్రభు. దేవుని ప్రజలారా, నువ్వు దుఃఖిస్తూ ఉంటుంటే, బాధపడుతూ ఉంటుంటే ఆయన నీకు అంతవరకే సహాయం చేసేసి ఇక నా వల్ల కాదని దేవుడు తప్పుకుంటాడు. ఎందుకంటే నువ్వు ఆయన సంతోషంగా అనుసరించలేకపోతున్నావు, సంతోషంగా దేవునిని ఆరాధించలేకపోతున్నావు. అసలు ఎందుకు దుఃఖం వస్తుంది ఆరాధించడానికి? ఎందుకు బాధ కలుగుతూ ఉన్నది? పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ప్రభువును ఆరాధించి అనుసరించవలసిన నీ జీవితంలో ఎందుకు దుఃఖం వేస్తుంది అంటూ నువ్వు దేన్ని అనుసరించాలనుకుంటున్నావు? నీ ఆత్మీయ జీవితంలో యెహోషువ ఒకటే చెప్పాడు, ఇదిగో మీ ముందు 2 ఉన్నాయి, మరణమో జీవం,
నేనైతే నా నేనైతే నా ఇంటి వారందరితో కలిసి దేవునిని అనుసరించి ఆరాధన చేస్తాం, మీరు ఎవరిని అనుసరిస్తారో అనుసరించండి అని చెప్పేసి ఒక సవాలు విసిరాడు యెహోషువ. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో ఎందుకు దుఃఖం వేస్తుంది? నీ కొరకు ప్రయాసపడింది, నీ కొరకు బలియాగమైంది, నీ కొరకు నలగొట్టబడింది, నీ కొరకు త్యాగమైంది ఎవరు? పరిశుద్ధుని గాన ప్రతికాలాల మధ్య అత్యున్నతమైన స్థలంలో నివసించే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు మట్టిలోకి ధూళిలోకి వచ్చి అవమానపరచబడి నిందలబడి ఆఖరి రక్తపు బొట్టును ధారపోసిన కనికరమగలిగిన దేవుడిని అతను ఎందుకు అనుసరించిన దుఃఖపడుతున్నావు నువ్వు? ప్రభువా, నా కొరకు బలియాగమయ్యో, నా కొరకు నిత్యరాజ్యాన్ని సిద్ధపరుస్తున్నావు, నీతో యుగాలు నివసించే ధన్యత నాకు దయచేసావని చెప్పేసేసి సంతోషంగా హృదయపూర్వకంగా ఆరాధించి అనుసరించి ఆయన త్రోవలో నడవలసిన మీరు దుఃఖపడితే అంతవరకే సహాయం దొరికింది. ఇక సహాయం దొరకదు. ఇంకా అక్కడి నుంచి కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అనుకుంటారు. ఇక దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, దేవుడు మమ్మల్ని చూస్తలేదని చెప్పేసి అనుసరించే విషయములు ఎట్లా అనుసరిస్తున్నావో నువ్వు పరీక్షించుకో. హృదయపూర్వకంగా సంతోషంగా ప్రభుని వెంబడించగలిగితే, అనుసరించగలిగితే, క్రీస్తును అనుసరించగలిగితే, వెంబడించగలిగితే దేవుడు నీకెంత వరకైనా సహాయము చేయుటకు సమర్థుడు. ఆయన వెంబడించే దుఃఖిస్తూ ఉన్నారంట, ఆయన వెంబడిస్తూ భయపడుతూ ఉన్నారంట. ఆయన వెంబడింప దుఃఖపడుతూ, ఎందుకు దుఃఖపడుతున్నావు? ఆయన వెంబడించి ఎందుకు దుఃఖపడుతున్నావు? నీ మీద ఏమైనా కొండను తెచ్చి బండబెట్టాడా మొయ్యమని? ఏం చెప్పాడు? ఈ త్రోవలు వెళ్ళొద్దు, ఈ త్రోవలు వెళ్ళమన్నారు. సరే, నీకు నచ్చలేదు అనుకో, తప్పుకుని వెళ్ళిపో. దుఃఖపడుతూ ఎందుకు వెంబడిస్తున్నా? దుఃఖిస్తూ వెంబడించవలసిన పని ఏమొచ్చింది? దుఃఖపడుతూ వెంబడించవలసిన పని ఏమొచ్చింది? నీ మెడ మీద గుదిబండ గట్టి నేను విడిచికెళ్తలేదు కదా వెంబడించమని, దుఃఖపడటానికి. నీకు నచ్చిన త్రోవ నీకు చూపించాడు. ఆశీర్వాదం కావాలా? నడుచుకో. శాపం కావాలా? వెళ్ళు. మరణము, జీవం నీ ముందుంచాడు. ఏది కావాలంటే అది నీకే దేవుడు తెలియపరిచాడు. దుఃఖంతో వెంబడించవలసిన పరిస్థితికి వచ్చిందండి. వాళ్ళు దుఃఖపడుతూ వెంబడించారు కాబట్టి అంతవరకే సహాయం దొరికింది. నువ్వు సంతోషంగా క్రీస్తుని వెంబడించగలిగితే, అపోస్తులని వెంబడించగలిగితే, ఉపదేశ క్రమాన్ని వెంబడించగలిగితే, సత్తువ కలిగిన సంఘాన్ని వెంబడించగలిగితే ఎంత వరకైనా సహాయం దొరికింది. ప్రభుతో యుగాలు నివసించినట్లుగా ఎత్తబడతావు. హల్లెలూయా. కనుక మీ ఆత్మీయ జీవితాలలో ఎంత వరకైన సహాయం మీకు కావాలి అనుకున్నప్పుడు క్రీస్తును పరిపూర్ణమైన హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆరాధించి వెంబడించండి. ఆయన ఎంత వరకైన సహాయం చేటుకు సమర్థుడు. రెండవది చదవండి, 3వ వాక్యం. సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అష్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములు త్రిప్పి ఆయన్ను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించు. అక్కడ మీరు గమనించినట్లయితే కొన్ని సందర్భాలు, కొన్ని మాటలు సమూయేలు వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నారు. ఒకటి, దుఃఖిస్తూ ఉన్నారు వెంబడించడానికి. రెండవది, వీళ్ళు ఏం చేశారంటే పూర్ణ హృదయముతో యెహోవా దగ్గరికి మళ్ళుకోట్ల, దేవుని వైపు తిరగట్లా. వీరు నా తట్టు వీపునే త్రిప్పుతున్నారు కానీ హృదయం తిప్పట్లేదు, ముఖం తిప్పట్లేదని దేవుడు అంటూ ఉన్నాడు. సమస్యలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తారు, సమస్యలు పోగానే లోకం వైపు వెళ్తారు. బాధలు తిరగానే బాధలు ఉండగానే దేవుని దగ్గరికి వస్తారు, బాధలు తిరగానే దేవుని దూరం అయిపోతారు. సమస్యల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో కాదు, పూర్ణ మనసుతో దేవుని వైపు మీరు తిరగండి. దేవుని వైపు తిరగండి. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఎవరి వైపు తిరుగుతున్నావు? సహాయం కొరకు. దేవుడు ఎంత వరకైనా సహాయం చేస్తానని వాగ్దానం చేసి మాట ఇస్తే సహాయం కొరకు, వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు చూస్తున్నావు. అక్కడ కొంత సహాయం, అక్కడ కొంత సహాయం, అక్కడ కొంత సహాయం దొరుకుతుంది, ఇంకా ఏదన్నా కొంచెం దొరికిద్దాం అనేది దేవుని వైపు తిరుగుతున్నావు. అంటే వాళ్ళు కొంచెం సహాయం చేసి, వీళ్ళు కొంత సహాయం, వీళ్ళు కొంత, అట్లాగనే దేవుని దగ్గర కొంత సహాయం దొరికిదేమో వస్తున్నావు. కానీ
సంపూర్ణంగా దేవుడు నాకు సహాయం చేసి నన్ను నిలబెట్టుకు సమర్థుడని హృదయపూర్వకముగా ప్రభు వైపు నువ్వు తిరగగలుగుతున్నావా? ప్రభు వైపు నువ్వు తిరగగలుగుతున్నావా? యవనస్తుడు ఉన్నాడండి, తప్పుపోయాడు, ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, మొత్తం పోగొట్టుకున్నారు. చివరికి మీరు గమనించండి దేవుని ప్రజలారా, ఏ స్నేహితులు ఆ వ్యక్తిని ఆదుకోవాలి. ఉన్నప్పుడు తిన్నారు, ఉన్నప్పుడు తోడున్నారు, ఉన్నప్పుడు అండగా ఉన్నారు. నష్టపోయి ఒక్కొక్కడు దూరం అవుతూ ఒక్కొక్కడు పోగొట్టుకుంటూ ఏమి లేని పరిస్థితుల్లో స్నేహితులు కూడా దూరం అయిపోయారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో బంధువులైన స్నేహితులైన అందరూ కాదండి, కొంతమంది జీవితాల్లో అన్నీ ఉన్నప్పుడు వెంటే ఉంటారు. ఇహో ఇతని స్థితి బాగలేదు, ఇతని పరిస్థితి దెబ్బతింటుంది అనేదానికి వాళ్ళు ఒక్కొక్కళ్ళు దిగజారిపోయి దారిపోతూ ఉంటుంటాడు. ఈ చివరికి అతని పరిస్థితి ఏమైపోయిందంటే పందులు తినే పట్టుకు ఆశపడ్డాడండి. దేవుని ప్రజలను మీరు గమనించిన, మనుషులకు తినడానికి తిండి లేదు, కానీ ఆ పందులు ప్రశాంతంగా దొరుకుతుంది, ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. పందులకు ఆహారం ఉన్నది కానీ మనుషులు లేకుండా పోయింది. అంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు వివేచించవలసింది, వాళ్ళకి ఆహారం ఎందుకు దొరికింది, నాకు ఎందుకు దొరకలేదని ఆలోచించాలి, అంతేగాని మూర్ఖంగా ప్రవర్తించకూడదు. అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది. ఏమనంటే, నా తండ్రి అనేక మందికి పని వాళ్ళకి సమృద్ధిగా ఆహారం దొరుకుతూ ఉన్నది, నేనైతే ఇక్కడ నేను ఆకలితో చచ్చిపోతున్నాను అని చెప్పేసి ఆ యవనస్తుడు బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరకు, తండ్రి పరలోకని విరోధంగా నీ ఎదురు నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నీ కొడుకు నేను అనిపించుకుంటే యోగ్యుడిని కాను, నీ పని వాళ్ళ ఒక్క పనివాడిగా నన్ను పెట్టుకో అని తండ్రి దగ్గరకు వచ్చాడండి. అంటే అప్పటి వరకు పని చేయలా, అప్పటి వరకు కష్టమేంటో తెలియకుండా పెరిగాడు. ఎప్పుడైతే పందుల దగ్గరకు వచ్చాడో ఆ పందులు మీపే దగ్గర అప్పుడు పనిచేసి నేర్చుకుంటుంటే, ఓహో ఇంత కష్టపడితే కడుపు నిండిద్దా, ఇంత ప్రయాసపడితే బ్రతుకు తెల్లారిద్దా, ఈ విధంగా చెమటోరిస్తే జీవితం ముందుకు నడిచిద్దా అని అక్కడ నేర్చుకున్నాడు. అప్పటి వరకు తండ్రి కష్టపడి తండ్రి అలారుముద్దుగా పెంచితే కష్ట సుఖాలు తెలియలేదు. ఈరోజు కొంతమంది కష్ట సుఖాలు తెలియవండి, పెరుగుతూ ఉంటుంటారు, జీవిస్తూ ఉంటుంటారు. కానీ ఈ వ్యక్తికి అక్కడన్నా బుద్ధి వచ్చింది. కొంతమందికి ఆ స్థితికి వెళ్ళినా కూడా బుద్ధి రాదు. కొంతమందికి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయి దౌర్జన్యంగా, నన్ను కన్నా పెంచావు కదా అని చెప్పేసి ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్ళాలా. బుద్ధి తెచ్చుకొని తగ్గించుకొని ఒక ముద్ద అన్నం పెట్టు, నీ పన్నుల పనుడుగా ఉంటానన్నాడు, కానీ నీ కొడుకుని కాదా అని చెప్పేసి దౌర్జన్యం ఇంటికి వెళ్ళాల. అతను పూర్ణ మనసుతో పశ్చాత్తాపంతో ముఖము తిప్పుకున్నాడండి. కానీ తండ్రి ఏం చేశాడండి, ఒరే నువ్వు పనుడు ఏంట్రా, నువ్వు నా కొడుకు వారసుడివి, ఇక్కడ వరకు కాదు ఎంత వరకని సహాయం చేస్తా రా, ఇదంతా నీదే కాదని చెప్పేసేసి ఆ కొడుక్కి పండగ చేశాడండి. కొడుకు వచ్చినందుకు, ఇదిగో కూలోడుగా ఉండలే, ఇంతవరకు నీకు కూలిస్తాను, ఇంతవరకు నీకు అన్నం పెడతాను, ఇది బతుకు మొత్తం పోగొట్టుకున్నావు కదా అన్లా, ఎంత వరకైనా సరే నేను సహాయం చేస్తాను, నీ బ్రతుకు నువ్వు బ్రతకగలిగితే చాలు, నువ్వు తప్పిపోయి వచ్చావు, చనిపోయి మరలా బ్రతికావు అని చెప్పేసి బుద్ధి తెచ్చుకొని మొహం దేవుని పూర్ణంగా తిప్పుకున్నాడండి. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే పశ్చాత్తాపంతో దేవుని యొద్దకు రండి. తండ్రి కనికరమ కలిగిన దేవుడు. ఆత్మీయ జీవితంలో బలహీనులై ఆత్మీయంగా వెనకబడిపోయి లోకంలో లోకాశలో కూరుకుపోతున్న జనులారా, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మీ స్థితిని గుర్తుపట్టండి, పశ్చాత్తాపడండి. మూర్ఖంగా ప్రవర్తించొద్దు, బుద్ధిహీనంగా ఉండొద్దు. బుద్ధి తెచ్చుకొని మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడితే దేవుడు కనికరించి నిన్ను చేర్చుకుంటాడు. ఆయన ఎంత వరకైనా సహాయం చేయగలుగుతాడు. రెండో మాట మనం గమనించి చదివినట్లయితే, అన్య దేవతలను మీ మధ్య నుండి తీసివేయండి. ఏం చేయాలంట? అన్య దేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి విగ్రహారాధన పక్కన పెట్టండి. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో యేసు ప్రభు దేవుడు, ఆయనని ఆరాధించుటకు పూజించుకు యోగ్యుడు. ఆయన తప్పించి కొంతమంది జీవితాలలో ఇక దేవుని ప్రక్కన పెట్టేసి దాన్ని ముందు పెట్టుకుంటారు. దేవుడు తర్వాతే వాళ్ళు. కానీ భక్తి ప్రార్థన చేస్తున్నా, భక్తి చేస్తున్నా ఉంటారు, కానీ హృదయంలో మాత్రం
పరిపూర్ణంగా దేవునికి స్థానం ఇవ్వరు. దేవునికి ప్రభుకి స్థానం ఇవ్వరు. హృదయంలో ఇంట్లో దేవునికి స్థానం ఇవ్వరు. వీళ్ళకి కొంచెం వీళ్ళ స్వాభిమానం ఉంటుంది. ఆ స్వాభిమానంతో ముందుకు కొనసాగుతారు కానీ పరిపూర్ణంగా దేవుని చిత్తానికి దేవునికి అప్పగించుకోరు. ఇప్పుడు పని ప్రారంభించారనుకోండి, దేవునికి అప్పగించుకో, దేవుని దగ్గరికి ప్రభువా చేయమంటావా వద్దంటావా, ఏం చేయమంటా ఏం చేయకూడదు ప్రభుని అడుగుతారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన అంటారు, భక్తి అంటారు. వీళ్ళు చేసే ఆలోచన వీళ్ళు చేసే సలహాలు వీళ్ళు తీసుకొని వీళ్ళ ఆలోచన ప్రకారం వెళ్తా ఉంటుంటారు. అదే ఒక విగ్రహారాధన. ఏంటి దేవతలంటే సొంత ఆలోచన, సొంత నిర్ణయాలు, సొంత తలంపులు దేవునికి అప్పగించరు. ప్రభు ఇది నీ చిత్తం, నేను చేయమంటావా వద్దంటావా, వెళ్ళాలా వెళ్ళకూడదా, ఏం చేయాలి ఏం చేయకూడదు. నీ ఆత్మీయ జీవితంలో దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. ఈరోజు దేవుని చిత్తానికి అప్పగించుకోకుండా వీళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకొని కొన్ని మార్గాల్లో వెళుతుంటారు, నష్టపోతూ ఉంటారు, ఎదురు దెబ్బలు తింటుంటారు, అవమానపరచబడుతుంటారు. ఇక దేవుడు ఏం చేశాడని, ప్రభు ఏం చేశాడని దేవుని మీద నిందలు వేస్తూ ఉంటుంటారు. మాకేం చేశాడండి దేవుడు అంటారు. దేవుడు చేయటం కాదు, ముందు నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటిది, నువ్వు తీసుకున్న ఆలోచన ఏంటిది. బైబిల్ మనం గమనించినట్లయితే చదవండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి వాక్యం. తర్వాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును మీరు వెళ్ళి బయర్షెబా మొదలుకొని 8వ వాక్యం. దావీదు నేను ఈ కార్యము చేసి అధిక పాపం తెచ్చుకొంటిని నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించి తిని. తలలెత్తండి. దావీదు చేసిన తర్వాత బుద్ధి తెచ్చుకుని పశ్చాత్తాపడుతున్నారు. కొంతమంది చేసినా కూడా, జరిగినా కూడా, నష్టపోతున్నా కూడా బుద్ధి రాదు, ఒక మూర్ఖతంగా ప్రవర్తిస్తూ ఉంటుంటారు. ఒక పని చేసేటప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలా. దావీదు వ్యక్తిగత జీవితంలో మీరు గమనించండి, దేవుని ప్రజలారా, ప్రతిసారి దేవుని దగ్గరికి వెళ్ళేవాడు. ఏం చేయాలన్నా కూడా, యుద్ధానికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా దేవుని నిర్ణయం మీద ఆధారపడి ఉన్న దావీదు జీవితం. కానీ ఇక్కడ వచ్చేదానికి దావీదు దేవుని నిర్ణయంతో లేకుండా తన ఆలోచన చొప్పున ముందుకెళ్ళాడు. ప్రభువా ఇది చేయమంటా వద్దంటావా, జనాభా లెక్క పెట్టమంటా వద్దంటావా అని అడిగి వెళితే ఏ నష్టం ఉండేది కాదు. ఇక నా అంతటి వాడు లేడని చెప్పేసి తన ఆలోచన చొప్పున దావీదు ప్రవర్తించాడు. అంటే ఒక విగ్రహంలాగా ఒక ఆలోచన వచ్చేసేసింది. మీ ఆత్మీయ జీవితాలలో ఏదైనా సరే దేవుడు ఎందుకు శ్రమలు అనుదించాడంటే అది గుర్తుపట్టండి. నువ్వు కొని తెచ్చుకున్న శ్రమలా, దేవుడు పరీక్ష పెట్టిన శ్రమలా అనేది. ఈ రోజున శ్రమలలో ఎందుకు చిక్కుంటున్నారు? ఇశ్రాయేల్ ప్రజలంతా బానిసలైపోయి ఫిలిప్తీయుల ఎదుట నిలవలేని పరిస్థితి వచ్చి ఇశ్రాయేల్ ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు సొంత నిర్ణయాలు తెచ్చుకొని శ్రమలు కొని తెచ్చుకున్నారు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాల శ్రమలు 2 రకాలు గుర్తుపట్టండి. ఒకటి, మీ ఆలోచన చొప్పున మీరు ప్రవర్తించి ఆ ప్రవర్తన ద్వారా వచ్చిన శ్రమలు వేరు. రెండవది, దేవుడు నేను పరీక్షలో నెగ్గించాలని, సాతాను ఓడించాలని దేవుని నిర్ణయం ద్వారా వచ్చిన శ్రమలు వేరు. ఆ శ్రమలు ఏంటని గుర్తుపట్టాలి. ఆ శ్రమలు ఏంటో గుర్తుపట్టరు. గుర్తుపట్టకుండా నేను శ్రమ పడుతున్నాను, శ్రమలు వచ్చినాయని బాధపడుతూ ఉంటాను. మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం 10వ వాక్యం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఈ శ్రమలు వేరు. ఈ శ్రమలు వచ్చి మన పరిపూర్ణత చెందడానికి వచ్చిన శ్రమలు. దావీదు తెచ్చుకున్న శ్రమలు ఏంటంటే దావీదు కొని తెచ్చుకున్న శ్రమ అది. దేవుని చిత్తాన్ని గుర్తుపట్టకుండా, దేవుని ఉద్దేశాన్ని ఎరగకుండా తన ఆలోచన చొప్పున తన మూర్ఖంగా ప్రవర్తించి కొని తెచ్చుకునే శ్రమలు అవి. ఈ రోజున మీ ఆత్మీయ జీవితాలలో శ్రమ పడుతున్న వారు దేవుని ఎవరు దూషించకూడదు. తన స్వకీయ దురాభం చేత, స్వకీయ ఆలోచన చేత ఎడవబడి శ్రమలు పొందుతూ ఉన్నాడు. దేవుని ఆలోచనకు అప్పగించండి. కొంచెము కాలం శ్రమ పడిన పిమ్మట ఆయన తాను మిమ్మల్ని సంపూర్ణంగా చేసి బలపరిచి స్థిరపరుస్తాడు. అంటే కొంతకాలం శ్రమ పడ్డావు అంటే ఆ శ్రమల తర్వాత నీకు శ్రమలు ఉండవు.
ఇవి ఉండవు. ఎందుకు ఉండవు అంటే నువ్వు శ్రమలలో పరిపూర్ణత చెందావు. పరిపూర్ణత చెందిన తర్వాత సంపూర్ణపరచబడ్డావు, బలపరచబడ్డావు, స్థిరపరచబడ్డావు. ఇక నీకు శ్రమలు ఉండవు. ఏమయ్య శ్రమలు ఉన్నాయంటే శ్రమలు అలవాటు అయిపోయింది. అది ఎవరికి? యేసు ప్రభుని విశ్వసించిన వారికి, యేసు ప్రభు నమ్మని వారికి ఒక శ్రమ తర్వాత ఒకటి వస్తుంది, ఇంకో శ్రమ వస్తుంది. చివరికి ఏమంటారంటే ఏమండి శ్రమలు అలవాటు అయిపోయింది. ఎందుకు అలవాటు అయిపోయింది? నీలో విశ్వాసం లేదు, ప్రార్థన లేదు, భక్తి లేదు కాబట్టి ఒకటి తర్వాత ఒకటి వచ్చేసేసి ఆ శ్రమలు అలవాటు అయిపోయింది. కానీ విశ్వసించిన నీకు, ప్రార్థన చేసే నీకు, ప్రభు రాకడ సిద్ధపడుతున్న నీకు ప్రార్థన చేసి విశ్వసిస్తే శ్రమలు వస్తాయి. శ్రమలోంచి విడుదల కలిగింది. శ్రమలోంచి విడుదల కలిగింది. ఇది ఏ శ్రమను గుర్తుపట్టు. దావీదు కొని తెచ్చుకున్నాడు శ్రమని. దావీదు అవివేకంగా ప్రవర్తించి తెచ్చుకున్న శ్రమ ఇది. పరిపూర్ణత చెందే శ్రమ కాదు ఇది. అప్పుడు పశ్చాత్తాపడి బుద్ధి తెచ్చుకొని దేవుని దగ్గరకు వచ్చి బ్రతిములు ఆడుకుంటే ఆ శ్రమ నుంచి తప్పించాడు. ఆ తర్వాత ఇంకో బుద్ధిహీనమైన పని చేస్తారు, మళ్ళీ ఇంకో శ్రమ వస్తుంది, ఇంకో శ్రమ వస్తుంది. అది కాదు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో శ్రమలు ఎందుకు నిన్ను చుట్టుముడుతూ ఉన్నాయి అంటే భక్తి చేస్తానన్న భ్రమలో ఉండేసేసి దేవునికి అప్పగించకుండా నీ చేతులతో, నీ ఆలోచనతో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకుంటే శ్రమలు నిన్ను చుట్టుముడుతూ ఉంటాయి. ఆత్మీయ జీవితం ప్రారంభంలో, ఆత్మీయంగా ఎదిగే ప్రారంభంలో బాగా భక్తి చేసి దేవుని చిత్తం అని చెప్పేసి ప్రతిదానికి దేవుని దగ్గరికి వస్తారు. ఇంకా ఎదిగే కొంది ప్రార్థన తగ్గిపోదు. ఎందుకంటే లోకంలో పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. ఇక కొంచెం పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి కాబట్టి ఇక దేవుని దగ్గరకు రాలేరు, బైబిల్ చదవలేరు, వాక్యాన్ని ధ్యానించలేరు, ప్రార్థన తగ్గిపోదు. ఇక సొంత ఆలోచనతో, సొంత నిర్ణయాలతో వెళుతూ ఉంటుంటారు. శ్రమలు ఎదురవుతాయి. ఎందుకు శ్రమలు ఎదురైంది అంటే ఇక యోబు అంటారు. యోబు శ్రమలు వేరు, దావీదు శ్రమలు వేరు. ఇక్కడ పేతురు గారు చెప్పిన ఈ శ్రమలో మన పరిపూర్ణత చెంది ప్రభు అక్కడ సిద్ధపడతానికి వచ్చిన శ్రమలు కొంచెం కాలమే. మీ పిల్లలతో చెబుతారు కదండి, అరే కొంచెం కాలం బాగా చదువుకోరా, ఒక డిగ్రీ అయినా చదువురా, కొంతకాలం బాగా చదివామనుకో ఉద్యోగం వస్తుంది అంటారు. అంటే కొంతకాలం చదివిన తర్వాత మరి కష్టాలు వస్తాయి? ఇంకా కాదు. చదివితే ఉద్యోగం వస్తుంది, వ్యాపారం ప్రారంభించుకుంటాడు, భవిష్యత్తు ఏందో తెలిసి జీవితం మీద అర్థమైంది. అక్కడి నుంచి తన జీవితం తను చక్కబెట్టుకుంటాడు. అదే చదువుకోలేదనుకోండి, అలర్చరిగా తిరిగారనుకోండి, ఇక జీవితాంతం కష్టపడతారు. చివరికి ఏమంటారంటే కష్టాలు శ్రమలో అలవాటైపోయినాయిలే అంటారు. ఎవరి మాట అనేది? పెద్దల మాట వినకుండా, దేవుని మాట వినకుండా, భక్తి చేయకుండా ఇష్టానుత్రోవలు తిరిగిన వాళ్ళు తర్వాత జీవిత కాలంలో శ్రమలు అలవాటైపోయినాయి అంటారు. అట్లా కాకుండా దేవుని భయభక్తులు కలిగి జ్ఞానము తెచ్చుకొని పెద్దల మాట విని తల్లిదండ్రులకు లోబడి తన యవ్వన కాల జీవితాన్ని మంచి మార్గంలో నడిపించుకుంటూ వెళుతుంటారే వాళ్ళకి శ్రమలు ఉండవు. ఎందుకంటే చదువుకున్నారు, మంచి భవిష్యత్తు ఉన్నది. ఇంక శ్రమ పడాల్సిన పని లేదు, శ్రమలో అనుభవించాల్సిన అలవాటయ్యే పని లేదు. ఈ ఆత్మీయ జీవితంలో దేవుని ఉద్దేశాలు గుర్తుపట్టు, దేవుని చిత్తాన్ని గుర్తుపట్టి దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తే శ్రమలు ఉండవు. శ్రమలు వచ్చినా కొంచెం కాలం ఉంటాయి. ఆ తర్వాత ఆయనే మనల్ని శ్రమలో నుంచి తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు. ఆయన శోధింపబడు వారికి సహాయం చేయుటకు, మార్గాన్ని చూపించుటకు సమర్థుడు కాబట్టి ఆ శ్రమలో నుంచి తప్పిస్తాడు. ఆ తర్వాత మన జీవితాలలో ఇక శ్రమలు ఉండవు. శ్రమలు అలవాటైపోయిందని ఎవరికంటే భక్తి చేయని వాళ్ళకి శ్రమలు అలవాటైపోతాయి. ఒకదాని తర్వాత ఒకటి. భక్తి చేసి విశ్వాసంలో కొనసాగుతూ ప్రభుని నమ్ముకొని దేవుని చిత్తానుసారంగా తమ జీవితాలని ఆత్మీయతను అప్పగించుకుని వాళ్ళకి శ్రమలు ఉండవు, కొంచెంకాలం ఉంటాయి. యోబు జీవితంలో ఉంది, కొంతకాలం శ్రమలు వచ్చినాయి. తర్వాత ఏమైపోయినాయి? ఆ శ్రమలు పోయినాయి. ఇంక లేవు, శ్రమలు లేవు. ఇంకా ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో దేవుని దగ్గరకు వచ్చిన నీకు హృదయంలో విగ్రహారాధన, అన్య దేవతలు అంటే ఏంటంటే సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు దేవుని ప్రక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని నువ్వు కోరుకొని దేవునికి అప్పగించుకోండి. ఏది కోరుకోవద్దు, మనం ఏది కోరుకోకూడదు. దేవునికి అప్పగించుకొని ప్రభువా నా కుటుంబాన్ని, నా జీవితాన్ని, నా పిల్లల్ని, నా బ్రతుకు నీ చేతులకు అప్పగిస్తున్నా. నువ్వు ఎట్లా నడిపించాలనుకున్నావో అట్లా నేను నడవటానికి నాకు నేర్పించు. నువ్వు నడిపించు త్రోవలో నేను నడవటానికి నాకు బుద్ధి పుట్టించు అని దేవునికి అప్పగించుకుంటే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు యేసు ప్రభు.
దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితాలలో వీటిని అన్నిటిని తీసివేసేసి చివరగా పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములు త్రిప్పి యేసయ్యను సేవించాలి. ఒకప్పుడు పాపానికి బానిసలైపోయారు, పాపానికి దాసులైపోయారు. ఇప్పుడు పట్టుదల కలిగి దేవుని మీ హృదయాలను తిప్పుకొని ప్రభుని ఆరాధించగలిగితే, సేవించగలిగితే దేవుడు ఎంతవరకైనా సహాయం చేయగలుగుతాడండి. ఎంతవరకైనా సహాయం చేయగలుగుతాడు. ఆయన మనల్ని మట్టిలో ఉంచే దేవుడు కాదు, సమాధిలో కుళ్ళబెట్టే దేవుడు కాదు. చనిపోయి కుళ్ళిపోయిన దేహానికి జీవం ఇచ్చి లేపి తన ఎదుట నిలబెట్టుటకు శక్తి సంపన్నుడైన యేసు ప్రభుని నువ్వు ఎట్లా సేవిస్తున్నావు? పట్టుదల కలిగి హృదయం ఆయన తట్టు తిప్పుకొని సేవిస్తున్నావా? ఏదో ఆరాధనకి వెళ్ళాలా, భక్తి చేయాలా, చేస్తున్నాం. సమస్యలు వస్తే ప్రార్థన చేయాలా, అది కాదు. దేవుని ఎట్లా సేవిస్తున్నావు? పట్టుదల కలిగి హృదయపూర్వకముగా పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణాత్మతో సంపూర్ణంగా ప్రభుని కనుక నువ్వు సేవించగలిగితే ఆయన ఎంతవరకైనా నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడికి వచ్చి సహాయం చేస్తాడు. ఎక్కడికి వచ్చైనా సహాయం చేస్తాడు. యేసేపు ఉన్నాడు, గుంట్లో పడేశారు, బానిసకి తీసుకొచ్చారు, చెరసాలలో వేశాడు. ప్రభు చెరసాలలో ఉన్న యేసేపు దగ్గరికి వెళ్ళి సహాయం చేశాడు. సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఆయన దీనులను, దరిద్రులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టుటకు సమర్థుడు. అంతటి సహాయం ఆయన మనకి చేయాలని సిద్ధంగా ఉంటే, అంత వద్దులేనైనా కొంత సహాయం చేయలే అని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నావు? ఇంతవరకు సహాయం చేస్తే చాలైనా ఎందుకు అనుకుంటున్నావు? అట్ట అనుకోబాక. ఆయన ఎంతవరకైనా సహాయము చెట్టుకు సమర్థుడు కనుక ఆయన రక్త మాంసాలలో పాలు పొందుతున్న నీవు నిన్ను పరీక్షించుకొని, విమర్శించుకొని, సరిదిద్దుకొని యోగ్యత కలిగి, అర్హత కలిగి పాలు పొందితే నిత్య జీవం ఆయనతో యుగాలు నివసిస్తాం. కనుక ప్రభువా, ఎంతవరకైనా సహాయం చేయగలే నిన్ను వేడుకుంటూ ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజకు ఆ రోజు అంతవరకే సహాయం దొరికింది. కానీ నాకు ఎంతవరకు సహాయం చేస్తానన్నావు కదా, నేను ఈ వైపు తిప్పుకుంటున్నాను, నిన్ను ఆరాధన చేస్తున్నాను, నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాను, నీ చిత్త ప్రకారంగా జీవించడానికి ఇష్టపడుతున్నాను, నన్ను నేను అప్పగించుకుంటున్నాను అయ్యా. నా ప్రాణాత్మ దేహంతో నేను ఆరాధించి గణపరుస్తూ ఉన్నాను. నాకు నీతో యుగాలు నివసించే విధంగా నాకు సహాయము దయచేయమని ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చండి, విని మాటలు ఒక్కసారి నెమరు వేయండి, విని మాటలు ఒకసారి ధ్యానించండి. ఎంతవరకైనా ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు అంతవరకే దేవుడు సహాయం చేశాడు. కానీ ఈ రోజున నీకు ఎక్కడ వరకైనా ప్రభు సహాయం చేటుకు సమర్థుడు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నీ దగ్గరకు వచ్చి ఆయనతో యుగాలు నువ్వు నివసించున్నట్లుగా నిన్ను బలపరచగలిగిన సమర్థుడి సహాయం నీకు కావాలనుకున్నప్పుడు ప్రభుని అడుగు. పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాను, నా ఆలోచనలు ప్రక్కన పెడతాను, నా ఉద్దేశాలు ప్రక్కన పెడతాను, నా మనసు నీ వైపు తిప్పుతున్నానా అని చెప్పేసి దేవునికి అప్పగించుకొని ఓ తీర్మానం అనుకో. ప్రవ్వా, అయ్యా తండ్రి, నా నాయన ఏ పరిస్థితులైనా, ఏ స్థితిగతులైనా ప్రభా నిన్ను పూర్ణ మనసుతో ఆనుకున్నట్లుగా ప్రభా మా హృదయాన్ని ప్రభా మీరు సిద్ధపరచండి. అయ్యా తండ్రి, నా నాయన దినమున ఇశ్రాయేలీయులు ప్రభా అయ్యా తండ్రి అన్య దేవతలను ప్రభా అనుసరించి ప్రభా నిన్ను ప్రభా సేవించడానికి దుఃఖించారు ప్రభా, నిన్ను ఆరాధించడానికి దుఃఖించారు ప్రభా, నిన్ను వెంబడించడానికి దుఃఖించారు ప్రభా, నీ ఆజ్ఞలు ప్రభా అయ్యా తండ్రి గైకొనడానికి దుఃఖించారు ప్రభా తండ్రి. వారి జీవితంలో ప్రభా వారొక నష్టమును ప్రభా వారు అనుభవించవలసి వచ్చినది ప్రభా అయ్యా తండ్రి. సమూయేలు ఉన్నంత కాలము ప్రభా తండ్రి, నా నాయన సమూయేలు ప్రార్థన చేసినంత కాలము ప్రభా ఫిలిష్తీయుల పైన ప్రభా తండ్రి యెహోవా హస్తము ప్రభా వారికి విరోధముగా ఉన్నదని నీ వాక్యం సెలవిస్తుండగా నా నాయన తండ్రి, నా నాయన అయ్యా తండ్రి వారు ఎప్పుడెప్పుడు ప్రభా నీ త్రోవల్ని తప్పి తిరిగారో ప్రభా ఆ
యొక్క తప్పిపోయిన కుమారుని వలె ప్రభా వారిని త్రోవ తప్పినప్పుడల్లా కూడా ప్రభా వారు అనపబడుతూ వచ్చారు ప్రభా. వారు ప్రభా అయ్యా తండ్రి పరిస్థితుల మధ్యలో ప్రభా ఇబ్బంది పడుతూ వచ్చారు ప్రభా. తండ్రి నా నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ దినమున ప్రభా తండ్రి నా నాయన అయ్యా నీ త్రోవలను విడిచేవారుగా ప్రభా తండ్రి నీ సన్నిధికి దూరం అయ్యేవారుగా మేము ఉండకుండానట్లుగా అయ్యా మా జీవితాల్లో మీ కనికరమును ప్రభా మీరు కుమ్మరించండి. నిన్ను యథార్థముగా వెంబడించచ్చు, యథార్థముగా సేవించచ్చు ప్రభా. నీ సన్నిధిలో పరిపూర్ణముగా నీ కొరకు ప్రభా ముందుకు వెళ్ళగలిగిన వారిగా ప్రభా తండ్రి మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా ఎటువంటి మానవ సంబంధమైన ప్రేరేపణలైనా ప్రభా, శత్రువు యొక్క ప్రేరేపణలైనా ప్రభా మా హృదయముల మీద పని చేయకుండా ప్రభా ఎల్లప్పుడూ ప్రభా తండ్రి నీ ఆత్మ ప్రేరేపణకు ప్రభా మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మా హృదయాల్ని స్థిరపరుచుకుంటూ నీ సన్నిధిలో నిన్ను వెదికే భాగ్యమును, నిన్ను సేవించే భాగ్యమును ప్రభా, పూర్ణ హృదయముతో నేను వెంబడించే భాగ్యమును ప్రభా నాకును మాకును దయచేయండి అయ్యా. కనికరించండి, కృప చూపించండి ప్రభా. అంతం వరకు సహాయము చేయడానికి నాయన మాకు ప్రధాన యాజకుడుగా నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. నువ్వు శోధింపబడి కూడా పాపము లేనివానిగా నువ్వు ఉన్నావు కనుకనే ప్రభా తండ్రి మాకు అంతం వరకు సహాయము చేయగలిగిన ప్రధాన యాజకుడుగా ఉన్నావు కదా ప్రభా. అయ్యా ఈ దినముల్లో ప్రభా తండ్రి నాయన అయ్యా తండ్రి నీ రాకడ కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ ప్రభా అనేకులను సిద్ధపరిచినట్లుగా నా నాయన తండ్రి మీ ఆత్మ యొక్క సహాయమును మీరు మాకు దయచేయండి అయ్యా. కనికరించి కృప చూపించండి, మీ తోడును మీ సాన్నిధ్యమును మీరు మాకు తోడుగుంచి సహాయం దయచేయండి అయ్యా. వాక్యం విత్తిన మీ దాసుని ఇంకనూ బలపరచండి, కరుణాహస్తాన్ని తోడుంచి ప్రభా అయ్యా తండ్రి నాయన మా యొక్క మార్గములన్నింటిలో మేము చేయ ప్రయత్నములన్నిటిలో మీరే తోడుగుండమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. వాక్యం వింటున్న ప్రతి వారి హృదయాల్లో మీ కార్యములు జరిగించండి నాయన. అయ్యా యూట్యూబ్ లైవ్ ద్వారా వింటున్న ప్రతి వారి హృదయాల్లో వారి జీవితాల్లో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో నేను వెంబడించి ప్రభా దేవుని యొక్క సహాయంను అంతం వరకు కూడా ప్రభా పొందుకొనగలిగిన ప్రభా కృపను మీరు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభా ఈ దినం మీరు మాకు తోడుగున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకును ఆయన రాకడ వరకు సహాయం కావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.